గుళ్ళలో ఖైదీవై తిరిగావు, కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు. ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నలుపాలింపక నడచి వచ్చిదివా. ఘంటసాల గారు పాడిన ఈ పాట వినిపించి ఈ పాటకు అర్థం ఏమిటి అనగంటే వాడికి తెలియకుండా భాగవతం కూడా చెప్పేస్తారు. కంసుని కాలాకాలంలో పుట్టాడు కదండి, మీరు దశమస్కంధంలో చెప్పారు కదా. మరి దేవాలయంలో తలుపు తీసేస్తే వెనక నుంచి వెళ్ళిపోవడానికి ఏముంటుందండి? దేవాలయానికి వెనక ద్వారం ఉండదు కదా, అందుకని అక్కడ బంధింపబడ్డాడు కదా. సరే, రాసలీలాదులు జరిగాయి కదా. ఆ పైన ఇక్కడ మళ్ళీ ఇన్ని చోట్ల కారాగారం లాంటి చోట్ల ఖైదీ అయిపోయినా నీకు మనసు తీరలేదా? లోకంలో ఎవడో ఖైదీగా ఉండకూడదు అనుకుంటాడు, నీకు ఖైదీగా ఉండడంలో ఇష్టమా ఏమిటి? ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నలుపాలింపగా నడచి వచ్చితివా. అది అసలు ఆ భావాన్ని ఆవిష్కరణ చేయడం, ఒక గాయకుడు భావావిష్కారం చెయ్యడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దానికి కంఠతాళ గారి కంఠం అలా ఒదిగింది. ఏ పాటకి, ఏ కంఠానికి, ఏ పాత్రకి, ఏ కథకి, ఏ సన్నివేశానికి ఎట్లా పాడితే అట్లా అది అనుగుణంగా లొంగడం శాశ్వతంగా ఉండిపోవడానికి కారణమైనది. పద్యం కానివ్వండి, అది ననుపాలింపక నడచి వచ్చితివా అన్న పాట పాడుతూ ఎక్కడో కంసుని చెరచాలలో ఖైదీవై పుట్టావు, కాంతల కోవిళ్ళలో ఖైదీవై తిరిగావు, కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు. ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నలుపాలింపక నడచి వచ్చితివా. ఘంటసాల గారు పాడిన ఈ పాట వినిపించి ఈ పాటకు అర్థం ఏమిటి అనగంటే వాడికి తెలియకుండా భాగవతం కూడా చెప్పేస్తారు. ఈ మధ్య మేమందరం దాదాపుగా ఒక 250 మంది కలిసి తిరిసీమకి తీర్థయాత్ర కోసం వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు ఆ ప్రదోష వేళలో మేమందరం ఆ టేకుపల్లి క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. ఆ టేకుపల్లి క్షేత్రంలో ఒక పరమాద్భుతమైన శివలింగం ఉంటుంది. అది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంటే ఒక మహానుభావుడు స్కాంద పురాణం అంతా చదివి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ శివలింగం ఉంది, ఇది గొప్ప తేజస్సు కలిగిన శివలింగం, ఇటువంటి శివలింగాన్ని కాపాడుకుని ప్రతిరోజు అర్చన జరగాలని అప్పట్లో అక్కడ ఉన్నటువంటి జమీందారుని అభ్యర్థిస్తే వాళ్ళు ఎత్తు చేసి దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేవాలయాన్ని ఏర్పాటు చేసిన తరువాత అక్కడ ప్రతిరోజు అర్చనలు, పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతుండేవి. అటువంటి టేకుపల్లి క్షేత్రంలో నిజానికి ఆ రోజుల్లో వేల మీద లెక్క పెట్టగలిగినన్ని కుటుంబాలు మాత్రమే ఉండేవి. అటువంటి టేకుపల్లి క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయంలో శివలింగానికి అత్యంత భక్తి ప్రపత్తులతో అభిషేకం చేసి పూజ చేసినటువంటి వారిలో ఒకరు ఘంటసాల సూర్యనారాయణ గారు. సూరయ్య గారు అంటుండేవారు. రత్తమ్మ గారు ఆయన భార్య గారు. ఆయనకి ప్రపంచం పట్టేది కాదు. సూర్యనారాయణ గారికి ఎప్పుడూ శివభక్తి. ఆ పరమశివలింగాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే అన్న భావనతో అర్చన చేస్తూ ఎక్కడైనా హరికథలు జరిగితే ఆ హరికథలు పాడడానికి, చెప్పడానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉండేవారు. ఆయన పరమశివుడిని చేసిన ప్రార్థన గంధర్వాంశతో ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి వాడు. తను పాట పాడితే ప్రపంచం అంతా కూడా ఆనందంతో ఓలలూగిపోయేటట్టుగా చేయగలిగిన వాడు నాకు కుమారుడుగా లభించాలి అని కోరుకున్నారు. ఆ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన కుమారుడుగా జన్మించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గంధర్వాంశతో వచ్చినటువంటి గొప్ప గాయకుడు. ముందు పెట్టుకోవాలనుకోండి మధ్యలో శ్లోకాలు ఎంచుకుని 108 శ్లోకాలకి ఆ రోజుల్లో ఒక రంగస్వామి గారని ఆయనతో వ్యాఖ్యానం రాయించి అసలు యథార్థానికి అది వేరొకరితో వ్యాఖ్యానం చెప్పిస్తూ ఘంటసాల గారు పాఠాలు అనుకున్నారు. కానీ అది శరీర సమతౌల్యం పట్టలేదు. దానికి కూడా వ్యాఖ్యానం కూడా ఘంటసాల గారే చెప్పాలి అని అనుకున్నారు. ఆయనకి అనారోగ్యం బాగా ఎక్కువైపోయిన రోజులు. ఘంటసాల గారు చిట్ట చివరి రోజుల్లో భగవద్గీత గురించి ఎంత పరితపించారంటే, వారి కోడలు
నా దగ్గరికి ఈ మధ్యకాలంలో నేను ఘంటసాల గారి జయంతి కాకినాడ గోశాలలో నిర్వహించినప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు నాకు ఆ ఫోటోలు చూపించి ఆయన ఒంట్లో బాగుండక మడత కుర్చీలో పడుకుని ఆ మడత కుర్చీకి ఇలా రెండు పెద్ద పెద్దవి కాళ్ళు చేతులు చాపుకోవడానికి బల్ల పెట్టి వ్రాసుకోవడానికి ఉండేవి. దాని మీద రెండు కాళ్ళు వేసుకొని వెనక్కి పడుకుని కూడా అదే పనిగా భగవద్గీత శ్లోకాలు పాడుతూనే ఉండేవారు. ఈశ్వర నిర్ణయం ఏమిటో, ఎక్కడ నుంచి వచ్చిన వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు భగవద్వాణి అయినటువంటి భగవద్గీత ఆయన కంఠంలో అన్ని మాటలు పలికింది. అంత సాధన చేస్తే ఆరోగ్యం బాగులేక 1-2 చోట్ల శ్లోకాన్ని చదవడంలో ఉచ్చారణలో దోషం వచ్చింది. సావిత్రి గారి జాగ్రత్తగా విని మూలం పెట్టి చూసి ఇక్కడ చిన్న ఉచ్చారణ దోషం వచ్చింది అంటే మళ్ళీ రీరికార్డింగ్ ఇచ్చి ఆ శ్లోక భావం ఏది ఉంటుందో ఆ భావానికి తగినట్టుగా అంత అనారోగ్యంలో ఉండి కూడా తాను వెళ్ళిపోయినా తాను భగవద్గీతలో శాశ్వతత్వాన్ని పొందాలని అది పాడేటప్పుడు మాత్రం పుటపర్తి వెళ్ళి సత్యసాయిబాబా గారిది కాంచీపురం వెళ్ళి 68వ పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్కాంచినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి ఆశీస్సులు తీసుకుని వచ్చి అప్పుడు భగవద్గీత రికార్డింగ్ ప్రారంభం చేశారు. ఆయన అంత కానీ ఆయన పాడిన పాటలు చిరంజీవిత్వాన్ని ఎందుకు పొందాయి అంటే ఆ భావంతో అంత తాదాత్మ్యత పొందారు. ఒక శిలలోంచి శిల్పం రావాలి అంటే అంత తేలికగా రాదు. మనం ఒక దేవాలయంలో వెంకటేశ్వర స్వామి గారి మూర్తిని ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి అభిషేకం చేసి పూజ చేసి మన కోరికలన్నీ తీర్చమని వెంకటేశ్వరుడిని ప్రార్థన చేస్తాం. కానీ ఆ మూర్తిని తయారు చేసినప్పుడు ఎక్కడి నుంచో ఒక పెద్ద శిలని లాక్కొచ్చి అక్కడ పడేసి శిల్పులు దాని మీద ఎక్కి గులి పెట్టి సుత్తి పెట్టి కొడితే ఎన్నో పెచ్చులు ఊడిపోయిన తర్వాత ఎన్ని ఉలి దెబ్బలు తినగా 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 సుత్తి దెబ్బలు తినగా తినగా అందులో నుంచి వెంకటేశ్వర మూర్తి బయటకు వస్తుంది. అప్పుడు దానికి అధివాసాలు చేసి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని ఉలిపెట్టి చెక్కినటువంటి శిల్పిని పిలిచి మూర్తి కంటి చివర చిన్న పొక్కులా ఉండిపోయింది, చెక్కేసేయంటే చెక్కడం. అది వెంకటేశ్వరుడు అంటాడు. పూజ అందుకోవడానికి ముందు ఒక మూర్తి తయారు కావడానికి ఎన్ని దెబ్బలు తిని ఎంత కష్టపడుతుందో ఘంటసాల గారు కీర్తి వహించడానికి ఆ స్థాయికి రావడానికి అన్ని ఉలి దెబ్బలు తిన్నారు జీవితంలో. ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, మేము ఎప్పుడైనా సరిగ్గా పాడలేకపోతే ఆయన పాడి చూపించి వెన్ను తట్టి ప్రోత్సహించేవారు తప్ప విసుక్కోవడం కానీ ఏమిటా పాట పాడటం అండం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. అంత బాగా ప్రోత్సహించి మా చేత పాడించేవారని చెప్పుకున్నారు. అంత మంచి గురువు. ఇన్ని కలిపి ఒక వ్యక్తి తయారు కావడం అసాధారణమైన విషయం. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ రోజుల్లో పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన, చైనా భారతదేశం యుద్ధం జరిగిన పోలీసులకి గృహ నిర్మాణం కోసమని నిధిని ఏర్పాటు కోసం అని చెప్పి ఆ రోజుల్లో జోలి పట్టుకుని ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, జీవన గారు, కాంచన గారు వీళ్ళందరూ నగరాల్లో వీధుల్లో భిక్షాటన చేసేవారు. అలా జోలి పట్టుకుని వెళుతున్నామంటే ఘంటసాల గారు దేశం యొక్క రక్షణ కోసం నా సామాజిక కర్తవ్యంగా నేను కూడా అట్లాంటి నిధిని వసూలు చేయడానికి నేను కూడా బయలుదేరి వస్తానని ఆయన కూడా వచ్చిన సందర్భాలు, ఆయన అటువంటి లబ్ధి కచేరీలు అంటే సామాజిక ప్రయోజనం కోసం అర్ధన పుచ్చుకోకుండా చేసిన కచేరీలు కోకొల్లు. నిజానికి ఆయన కచేరీని చెయ్యడమే కాదు, ఈ మాట నేనంటే తక్కువ చేయట్లేదు, బంగారపు పళ్ళానికైనా గోడ చేరుకు ఉండాలి. వాసన ఉంటేనే పువ్వుకు అందం, వెలుతురు ఉంటేనే దీపం ఉంటుంది. కరుణశ్రీ గారు ఆ రోజుల్లో రాసిన పుష్ప విలాపం లాంటివి అంత ప్రఖ్యాతి వహించాయంటే దాని సాహిత్యం ఎంత గొప్పదో ఘంటసాల గారి కంఠం తోడవడం అంత గొప్పదైంది. ఇప్పటికీ అలా మిగిలిపోయే నిజంగా ఆ ఒక్క మాట ఇప్పటికీ నాకు ఎప్పుడైనా నేను తెల్లవారుజామున లేచి బయటకు వచ్చినప్పుడు ఇంటి గోడ మీద పూల కుండీలు ఉంటాయి మా ఇంట్లో, అక్కడక్కడ 3-4 కుండీలు, దానికి చిన్న చిన్న పువ్వులు పూస్తాయి. ఆ పువ్వు
ఆ చెట్టు నుంచి రాత్రి రాలిపోయి కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన పువ్వు తొక్కుతానేమోనని నేను ఆ పువ్వు తీసి అటు ఇటు చూసి ఎక్కడ పెట్టామని ఆ కుండీలోనే పెట్టేస్తాను. పెట్టేసినప్పుడు నాకు వెంటనే ఘంటసాల గారి కంఠం వినపడుతుంది. ఆయమ చల్లని కాలి వేళ్లపై. ఆ పువ్వు ఆ తల్లి చల్లని కాలివేళ్ల మీదే పడిపోయి ప్రాణం వదలాలనుకుంటుంది. లోకంలో బిడ్డ తల్లి విషయంలో అలా అనడం, అని పువ్వు ఒక్కటి అలా కోరుకుంటుంది. ఒకరోజు ఆయుర్దాయం కాబట్టి ఏ అమ్మకి పుట్టానో ఆ అమ్మ పాదాల మీదే పడి ప్రాణం వదలాలనుకుంటుంది. నాకు ఆ పువ్వు నేల మీద కనపడినప్పుడు ఘంటసాల గారి కంఠంలో ఆర్ద్రత జ్ఞాపకానికి వచ్చి, ఇది బహుశా నీ కోరిక, ఆయమ చల్లని కాలివేళ్లపై, నేను అక్కడికే చేర్చేస్తానని ఆ పువ్వు తీసి ఆ చెట్టు వేళ్ల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఆయన పాడినటువంటి పాటల్లో కొన్ని విషయాలు గుండెని అంత కదిపేసి మనిషి యామల పాటలో కూడా పువ్వు తప్పకుండా వెళ్ళేటట్టు చేసేది. కుంతి కుమారి కరుణశ్రీ గారు ఆ రోజుల్లో కుంతి కుమారి రాసి, కుంతి కుమారిని సిద్ధం చేశాను, ఘంటసాల నీ చేతుల్లో పెడుతున్నాను, ఏం చేస్తావు అని ఇచ్చాట. ఎంత లబ్ధ ప్రతిష్టమైందో. దయచేసి కిందకు చూస్తూ వచ్చినాము. ఇప్పటికే గురుగారి మాటల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. అందరూ కూడా ఎక్కువ చేయాలి, ఎప్పటి స్టేజ్ ఉండకూడదు. దయచేసి గురువు గారు తప్ప అందరూ కూడా కిందకు వచ్చేయాలండి. కాబట్టి దయచేసి అందరూ కింద వచ్చి గురువు గారు తప్ప అమ్మగారు తప్ప ఎప్పటి స్టేజ్ కాదు 5 నిమిషాలు చెప్పి హలో 5 నిమిషాలు ఎన్నిసార్లు చూసినా అందరు చూసినాం అంటే మాకు కూర్చోవాలి, మీ నుంచి అది చూస్తుంటారా, మిమ్మల్ని చూడడానికి రాలా. దయచేసి అందరూ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నా మనకి సమయం వచ్చింది గురువు గారి మాటలు వినడానికి. అందరూ కూడా కిందకు వచ్చి ఎవరైనా ఉండకూడదు. చూడడానికి మీరు వచ్చారా? పాడేవాళ్ళు కూడా, ఆర్కెస్ట్రా వాళ్ళు, పాడేవాళ్ళు, ఇది ఒక సముచిత స్థాయి. మీరు అమ్మ మీరు అమ్మగారు మీరు ఉండాలి. ఆర్కెస్ట్రా వాళ్ళు, పాడేవాళ్ళు అందరూ కూడా చక్కగా కింద కూర్చుని గురుగారి మాటలు విందాం. అందరూ కూడా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా ఖాళీ చేయాలి, పాడే సింగర్స్ అందరూ ఖాళీ చేయాలి. దిగాలమ్మాయి ఉంటాడు, అందరు కింద రావాలి. కింద కూర్చోండి, అందరూ ఆసనాలు లేకపోతే కింద కూర్చోండి. ఎక్కువ సమయం వృధా చేయొద్దు. ప్రారంభించండి గురుగారు.